అందరికి నమస్తే. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చబోతున్నారా? బీఆర్ఎస్ను టీఆర్ఎస్గా మార్చబోతున్నారా? ఇట్లాంటి చర్చలు చాలా ఉన్నాయి. చాలామంది పార్టీ కార్యకర్తలు రకరకాల మీటింగ్స్లో బీఆర్ఎస్ వద్దు, టీఆర్ఎస్గా మార్చండి, తెలంగాణ పార్టీగా మార్చండి, బీఆర్ఎస్ అంటే కొంత మిస్ అవుతున్నాం అని అట్లాంటి చాలాసార్లు చెప్పిండ్రు. అదేదో టెక్నికల్గా ప్రాబ్లం ఉంది, ఎలక్షన్ కమిషన్ 2 years ఫ్రీజ్ ఉంటుంది, అట్లాంటి విషయాలు కూడా కేసీఆర్ చెప్పారు. కానీ ఈరోజు ఒక పెద్ద డెవలప్మెంట్ జరిగింది దానికి సంబంధించి. బీఆర్ఎస్ పార్టీ మార్పుకు సంబంధించిన ఒక డెవలప్మెంట్ ఏంటంటే, నా వెనుక కనిపిస్తున్న వీడియోలే, ఇక్కడ హరీష్ రావు గారు పటాన్చెరు కాన్స్టిట్యున్సీ పోయారు. పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ప్రెస్ మీట్. అక్కడ ఏంటంటే, మొన్ననే గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యే పార్టీ చేంజ్ అయ్యిండు, ఆయన కాంగ్రెస్ జాయిన్ అయిపోయాడు. అయితే మిగతా పార్టీ క్యాడర్కు ధైర్యం చెప్పేందుకు అక్కడ ఒక మీటింగ్, ఒక ప్రెస్ మీట్ అయింది. హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. చూడండి, కండువా టీఆర్ఎస్, బీఆర్ఎస్ యాక్చువల్గా మరి ఎందుకు వేసుకున్నారు కానీ అందరూ అదే వేసుకున్నారు. ఇక్కడ దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు, కార్యకర్తలంతా కూడా అందరూ టీఆర్ఎస్ వేసుకున్నారు. మరి బహుశా కండువాలు లేక వేసుకున్నారో, లేకపోతే ఇక ఇట్లా మార్పు జరుగుతుందని వేసుకున్నారు. కానీ ఇది ఒక పెద్ద చర్చ అయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ అయింది, ప్లస్ పార్టీలో చర్చ జరుగుతుంది. కార్యకర్తలందరూ కూడా అబ్బా మారింది, మా పార్టీ పేరు మారుతుందా అన్నట్టుగా పెడుతూ ఉన్నారు. ఇట్లాంటివి అన్నీ పెట్టి మొత్తం మీటింగ్కి వచ్చిన వాళ్ళు అందరూ కండువాలే వేసుకున్నారు. నిజానికి బీఆర్ఎస్ మారిన తర్వాత టీఆర్ఎస్ కండువాలు లేవు, అంతా బీఆర్ఎస్గా మారిపోయినాయి. ఎందుకంటే ఎప్పుడో కదా, దాదాపు 2 years అవుతుంది పార్టీ పేరు మార్పు చెంది. అంతకుముందు దసరా కదా, అంతకుముందు దసరాకు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయింది. కాబట్టి ఈ విషయం మీద డైరెక్ట్గా కేసీఆర్ కూడా చాలామంది చెప్పిండ్రు, పార్టీ పేరు చేంజ్ చేయండి, పార్టీ పేరు చేంజ్ చేయాల్సిందే, బీఆర్ఎస్ వద్దు, టీఆర్ఎస్గానే ఉండాలి, తెలంగాణ రాష్ట్ర సమితే ఉండాలి. ఇంకా కొంతమంది ఎలక్షన్స్లో బీఆర్ఎస్ అనే పేరు అచ్చిపాటు రాలేదు వీళ్ళకు, అందుకే ఓడిపోయింది, టీఆర్ఎస్ ఉంటే గెలిచేది, ఇట్లాంటి చర్చలు కూడా చాలా నడిచినాయి. కానీ కింద అసలు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు, లేకపోతే ఓడిపోయిన ఎమ్మెల్యేలు, కేసీఆర్ దగ్గరికి ఉండేవాళ్ళు అందరూ పార్టీ పేరు చేంజ్ చేయాలని డిమాండ్ చేస్తున్న వాళ్ళే. కాకపోతే దీనిలో ఉన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలియదు. కేసీఆర్ అయితే ఆ విషయంలో ఒక్కసారి స్పందించరు, మళ్ళీ స్పందించలేదు. మరి ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయో ఏమో మనకు తెలియదు. బట్ ఇట్లా కండువా వేసుకునేసరికి ఒకసారిగా మళ్ళీ పార్టీ పేరు చేంజ్ అవుతుందా అన్న ఒక చర్చ ఒకటి తెర మీదకి వచ్చింది. బట్ ఈ అంశం మీద అఫీషియల్గా ఇప్పటిదాకా ఏం నోట్ పెట్టలే, వాళ్ళు అఫీషియల్గా ఏం స్పందించలేదు. ఒకసారి కేసీఆర్ మాట్లాడిన తప్ప మిగతా వాళ్ళు ఎవరు కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ అవుతుందన్న దానైతే ఎవరు మాట్లాడలే. అప్పటి నుంచి పార్టీ చేంజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు టీఆర్ఎస్ అనే పేరుతో కండువా కనబడలే మనకు. మళ్ళీ ఇప్పుడే కనిపించింది, అందుకే ఈ డౌట్ వచ్చింది. 2 years తర్వాత ఆల్మోస్ట్ ఎప్పుడో 2022 దసరా 2022 దసరాకు మారింది అనుకుంటా ఈ పార్టీ పేరు. తర్వాత 23 ఎలక్షన్ జరిగింది, తర్వాత 24 దసరా కూడా రాబోతుంది. మళ్ళీ ఇప్పుడు ఈ టీఆర్ఎస్ కండువాలు వీళ్ళు వేసుకున్నారు, కనిపించడం కాదు, వీళ్ళు వేసుకోవడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. అది మామూలుగా పార్టీ కార్యకర్తలు చిన్న చిన్న లీడర్లు వేసుకుంటేనేమో పెద్ద చర్చ ఏం కాదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కండువాలు లేకపోవడంతో కండువ వేసుకున్నారేమో అని. కానీ హరీష్ రావు లాంటి వాళ్ళు, పార్టీలో ముఖ్యమైన నేత, టీఆర్ఎస్ కండువా వేసుకునేసరికి దానికి ఒక ఇంపార్టెన్స్ వచ్చింది. నిజమేనేమో కదా, ఎందుకంటే హరీష్ రావే వేసుకున్నానంటే ఏదో ఉంటుంది కదా, పొద్దుగాలేస్తే కేసీఆర్ దగ్గర ఉంటారు కదా హరీష్ రావు, మరి కాబట్టి ఆయన ఈ కండువా వేసుకున్నానంటే ఖచ్చితంగా పార్టీలో ఏదో ఒక సిమ్టమ్ ఈయనకి, కార్యకర్తలకో లేకపోతే ప్రజలకో పార్టీ పేరు చేంజ్ అవుతుంది అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా సడన్గా చేంజ్ అయిపోతుంది అనకుండా ఒక లీకు వాడతాను చూడండి, అట్లా ఒక సిమ్టమ్ ఈయనకే, అట్లా ఒక గాలి ఈయనకే ఇట్లా ఈ కండువాలు వేసుకున్నట్టుగా అయితే పార్టీ కార్యకర్తలు చాలామంది అనుకుంటున్నారు. చాలామంది నాకు చాలా వీడియోల కింద కామెంట్స్ పెడుతున్నారు, ఈ ఫోటో పెట్టి బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్గా మారుతుందంట నిజమేనా అని చాలామంది కామెంట్స్ కూడా పెట్టినారు. ఎందుకంటే ఒకరిద్దరు కాదు, ఉన్న వాళ్ళు అందరూ ఎమ్మెల్యే పెట్టుకున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి గారు ఉన్నారు, తర్వాత మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ గారు ఉన్నారు, మిగతా పార్టీ కార్యకర్తలు వీళ్ళ మెడలో ఉన్నాయి కూడా మొత్తం టీఆర్ఎస్ కండువాలే, బీఆర్ఎస్ కండువా కాదు. హరీష్ రావు గారు వేసుకున్న తర్వాత మిగతా వాళ్ళది ఏముంది. కానీ ఇట్లా హరీష్ రావే ఈ కండువా వేసుకోవడం వెనుక ఏం జరుగుతుంది, పార్టీలో ఏమవుతుంది అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. నిజానికి పటాన్చెరు కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే మారిన తర్వాత జరిగిన మీటింగ్ ఇది. ఆ మీటింగ్లో ఇలాంటి కండువాల దర్శనం ఇచ్చినాయంటే బహుశా పార్టీ క్యాడర్కు పార్టీ నేమ్ చేంజ్ అవుతుంది, మీరు అధైర్యపడకండి అని చెప్పే ప్రయత్నమో, లేకపోతే ప్రజలకు బీఆర్ఎస్ టీఆర్ఎస్గా మారుతుందని చెప్పే ప్రయత్నమో, ఏదో ప్రయత్నం నడుస్తుందన్న చర్చ అయితే జోరుగా నడుస్తుంది ఈ పటాన్చెరులో హరీష్ రావు మీటింగ్ తర్వాత. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.